ఇప్పుడు వరకు బాగానే చూస్తున్నారు. మరి ఆయన ఎంతగా నిజంగా చాలా వార్తలు విన్నప్పుడు కూడా మాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. మాకు అసలు ప్రతి విషయం కూడా బాగా మాట్లాడుతున్నారు. చేసి పెట్టాడు ఆయన జగన్ రాలా. అదేంటి ఇచ్చారన్నారు, అందరికి ఇవ్వలేదా? డబ్బులు కట్టాలంట 40,000. ఆయన ఊరు కూడా తెలుసయ్యా, చంద్రగిరి. ఆయన పుట్టింది పెరిగింది హాస్టల్లో. అన్నీ తెలుసా చంద్రన్న గురించి? అంతమంది చేసినప్పుడు ఏదే మనకు అలా అనిపించలే, ఏం చేస్తుంటే బాగుందని అనిపిస్తుంది. అమ్మా ఏంటమ్మా మీ పేరేంటమ్మా? పేరు రాణి అండి. టిఫిన్ వ్యాపారమా? ఓకే అమ్మ, మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఎలా అనిపిస్తుంది పరిపాలన? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇప్పుడు వరకు ఆయన వచ్చారు, పెన్షన్ ఇస్తున్నారు, బాగుంది. మరి మాకైతే ఉంటాకిల్లి లేదు. మరి దేవుడి మాకు సహాయం చేయాలి. ఈ ప్రభుత్వం ద్వారా మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారని నమ్మకం ఉందండి. ఇప్పుడు వరకు బాగానే చూస్తున్నారు. మరి ఆయన ఎంతగా నిజంగా చాలా వార్తలు విన్నప్పుడు కూడా మాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. మాకు అసలు ప్రతి విషయం కూడా బాగా మాట్లాడుతున్నారు. ఒక విషయం మరి దాని గురించి కూడా మరి కొంచెం మాలాంటి పేదవారికి ఇల్లు ఇవ్వాలి, ఎవరు లేరు. మరి మాలాంటి ముసలాళ్ళని కూడా ఆదుకోవాలి, పెన్షన్ విధంగా ఆదుకుంటున్నారు అనే వార్తలు కూడా అనేకమైన సార్లు మంచిగా సహాయం చేస్తున్నారు, చూస్తున్నాం మేము. మామగారు అంటే మీ ఇప్పుడు పేదవాళ్ళు పట్ల ఈ ప్రభుత్వం ఉండిద్దంటారా? మీలాంటి ఉండుద్దండి. అది కరెక్ట్ అండి. ఎందుకంటే ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. కరెక్ట్ నిలబెడతారండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు 2-3 సార్లుగా ముఖ్యమంత్రిగా చేశారు, కొన్ని చేశారండి. ఆయన ఒక నమ్మకం ప్రజలకు ఉంది, ప్రజలు కూడా నిలబెట్టుకున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన కూడా మరి ఇప్పుడు పదవిలోకి వచ్చారు కదండి, ఆయన కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. ఆయన మాటలు కూడా కొంచెం నమ్మకంగా ఉంటున్నాయి. అన్ని చేస్తున్నారండి. ఆయన కూడా మాట నిలబెట్టుకున్నాడు. ప్రభుత్వం వాళ్ళకి అప్పగిచ్చేందుకు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఆయన వరకు చేశారండి. ఆయనకు ఒక నమ్మకం, చేయాలని నమ్మకం ప్రజల గురించి అనే ఒక ఆశ ఆయనకు నమ్మకం ఉంది. ఇప్పుడు పింఛన్ 4,000 పింఛన్ పెంచుతా అన్నారు కదా, నిజంగానే పెంచి నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు మాట? చేశారండి, ఇచ్చారు మాట. ముందు ఆయన ఒక నెల ముందే ఇస్తాను, నెల ముందే ఇచ్చారు. మరి గ్యాస్ బండ్ల గురించి కూడా చెప్పారు కదా, ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చేస్తున్నారు ఉచితంగా. ఇస్తున్నారండి. మరి 2 నెలల నుంచి బస్సు వార్తలు వింటున్నాం, మరి బస్సుల గురించి కూడా చెప్తున్నారు. సూపర్ 6 చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. అమ్మా మీ పేరేంటమ్మా? మున్నమ్మ. ఓకే, ఏంటి ఇది వ్యాపారమా? ఓకే ఫైన్. ఓకే అమ్మా, ప్రజెంట్ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు ఇక్కడ? ఇప్పుడు మట్టి బాగానే ఉందయ్యా. అదేవిధంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి పింఛన్ అనేది 4,000 చేస్తా అన్నారు కదమ్మా, ఈ 4,000 చేశారా? మాట నిలబెట్టుకున్నారా? ఇచ్చారు 4,000. 4,000 చేశారు. అదే మీరు డైరెక్ట్ వాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారమ్మా? వాళ్ళే వచ్చేస్తున్నారు. ఇదివరకు వాలంటీర్ ఉండేవారు, వచ్చేవారు. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నా లేకపోయినా కూడా ఒక సచివాలయంలో ఎంప్లాయీలు వచ్చి ఇస్తున్నారా మీకు 4,000? ఇక్కడికి వచ్చేస్తున్నారు అయ్యా. ఎలా అనిపిస్తుంది? 4,000 చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, మంచి ఆలోచనే అంటారా? బాగానే ఉంది. బాగానే ఉంది. ఇల్లు లేదయ్యా నాకు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెడతారని నమ్మకం ఉందా మరి ఈ ప్రభుత్వం? చేస్తారు చేసి పెట్టాడు ఆయన జగన్ రాలా. అదేంటి ఇచ్చారన్నారు, అందరికి ఇవ్వలేదా? డబ్బులు కట్టాలంట 40,000. అదేంటి ఉచితంగా ఇల్లు ఇస్తున్నారు, డబ్బులు అడిగారా? 40,000 అడిగారు. ఎక్కడయ్యా, కొడుకు ఉండాడు కానీ. మరి గత 5 సంవత్సరాలు బాగుందా, మరి ఈ ప్రభుత్వం వచ్చిన బాగుందా? ఇప్పుడు మటుకు బాగుందయ్యా. అమ్మా మీ పేరేంటి? వెంకటమ్మ. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? ఏమో ఆ దేవుడి చిత్తం. ఏసయ్య. మరి చంద్రబాబు నాయుడు గారు మీలాంటి పెద్దవాళ్ళకి పింఛన్ 4,000 చేస్తా అన్నారు కదా, 4,000 చేశారా? చేశారా? ఇదివరకు ఎంత ఉండేది పింఛన్ మీకు? గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పింఛన్ ఎంత ఉండేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు? ఏమో నాకు తెలియదు, మా అబ్బాయికి తెలుసు. మా అబ్బాయి పోయి తీసుకొస్తాను. నాకు కాలు బాగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ అనేది 4,000 చేయడం వల్ల ఆనందమేనంటామా మీ ప్రజలకి, మీలాంటి పెద్దవాళ్ళకి? అందరూ తీసుకుంటారు బాబు, ఇక్కడ వాళ్ళు అంతా పింఛన్. 4,000 చేయడం వల్ల మీకు ఒంటో మందులు కొనుక్కోవడానికి అన్నింటికి సౌకర్యంగా ఉందా? సౌకర్యమే. ఓకే, చెప్పినట్టుగా 4,000 చేశారమ్మా, నిలబెట్టారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారా? మీకే వస్తున్నాయి 4,000 డైరెక్ట్ మీకే వస్తున్నాయి, వచ్చేస్తున్నారా మీకు? గతంలో ఎలా ఉండేది పింఛన్? అక్కడ అప్పుడు ఎక్కువ ఇచ్చారు, ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారా అంటున్నా? ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల ఏమేమి అన్ని సౌకర్యాలు? ఉండేటప్పుడు 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంతే.
అంతే 4,000. అదేలే, సర్లే. సౌకర్యంగా ఉన్నాయా ఇప్పుడు పింఛన్ అవ్వడం వల్ల మీకు పెద్దవాళ్ళకి టాబ్లెట్లు కొనుక్కోవడానికి సరిపోతున్నాయా? సరిపోతున్నాయి ఇండిషనల్కి అటు సరిపోతున్నాయి. మంచి చేస్తాడని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు? ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు అంత నమ్మకం ఏంటి? అంటే కమ్మూరు కదా వాళ్ళు. అది కళ్ళల్లో కనబడుతుంది. సరే, ఆయన ఊరు కూడా తెలుసయ్యా, చంద్రగిరి. ఆయన పుట్టింది పెరిగింది హాస్టల్లో. అన్నీ తెలుసా చంద్రన్న గురించి? ఏంటి, అభిమానమా నమ్మకమా? సొంతమే అక్కడ చూశాను. చూసావు, మరి నమ్మకం ఉందా ఈయన మీద? ఏమని, ప్రజలకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా? మంచి చేస్తాడు ఇప్పుడు. అవునా? అవునా? రామారావు గారి మీద నమ్మకమా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం? ఇద్దరి మీద నమ్మకమే. ఆయన మీద నమ్మకం, రామారావు మీద ముఖ్యం. మరి గత 5 సంవత్సరాలు జగనన్న చేశాడు, ఆయన మీద ఏంటి మరి? జగనన్న ఎందుకులేనా ఆయన. చెప్పు మమ్మ, బాగా చేశారా లేదా? నమ్మొచ్చంటావా చంద్రబాబు నాయుడు పరిపాలన? మీ పేరేంటమ్మా? నా పేరు కనకదుర్గ. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, చంద్రన్న పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి సౌకర్యాలు ఎలా అనిపిస్తున్నాయి అమ్మా? బాగుందండి, అంతా బాగుందా? నేను ఎక్కువ వార్తలు చూడపోయినా బాగుంది. ఎందుకంత నమ్మకం ఏంటి అంత బాగుందని ఎలా చెప్తున్నారు? అంటే మరి అంతమంది చేసినప్పుడు ఏదే మనకు అలా అనిపించలా, ఏం చేస్తుంటే బాగుందని అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గత 5 సంవత్సరాలు పింఛన్ అనేది ఉండేది, అందరికీ ఉండేది. కొన్ని సిస్టమ్స్ పెట్టారు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తే తీసేయాలి, ల్యాండ్ ఎక్కువ ఉంటే తీసేయాలని సిస్టమ్ పెట్టి చాలా ఎఫర్ట్ పెట్టారు. బేసిక్గా కరెంట్ బిల్ వచ్చినా ల్యాండ్ వచ్చినా అవి అనేది అన్నం పెట్టదని చాలామంది అనుకుంటారు. మరి ఈ పింఛన్ తీసేసిన వాళ్ళకి మళ్ళీ కొత్తగా పింఛన్లు పెట్టేసుకునే ఆప్షన్ ఇస్తారంటారు ఈ ప్రభుత్వం? నమ్మొచ్చా? ఇస్తుందనే నమ్మకం ఉందండి. నమ్మకం ఉందా? నమ్మకం. గత 5 సంవత్సరాల్లో పింఛన్లు తీయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారమ్మా? అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తే పింఛన్లు తీయడం అనేది? మా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేయటం మరి ఇబ్బందులే కదండి. మరి మీ ఫ్యామిలీలో జరిగిందమ్మా ఇలాగేమైనా పింఛన్లు తీయడం కానీ? మా ఫ్యామిలీలో ఎవరికి జరగలేదు. మనకు జరిగింది, మరి మాకైతే ఎవరికి జరగలేదు. కరెంట్ బిల్లు తీసేరండి. తెల్ల కార్డు తీసేసారు, వైట్ కార్డు తీసేసారు. పింఛన్ కాకుండా వైట్ కార్డు అనేది తీసారు. ఓకే, ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది కదా? అవునండి, వైట్ కార్డు తీసేసారు మాకు. అసలు ఫస్ట్ ఎందువల్ల అంటే కరెంటు బిల్లులు ఇదే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని తీసేసామని అన్నారు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే దానికి మీరైనా మేమేం చేస్తామమ్మ? మరి ఇప్పుడు ఏసీలు ఉంటాయి, ఏసీలు లేకుండా ఎవరికి ఉంటాయి? దానివల్ల మరి కరెంట్ బిల్లుని బేస్ చేసుకొని ఇలా రేషన్ కార్డు అనేది తీసేయడం కరెక్ట్ కాదుగా, కరెక్ట్ కాదుగా. మరి కరెక్ట్ కాదని అనుకుంటున్నాం. మరి రేషన్ కార్డు తీసేయడం అనేది ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలే జరుగుతాయి అంటారా, మంచి జరిగిద్ది అంటారా? ఇప్పుడు మంచి జరిగిద్దని అనుకుంటున్నాం అమ్మ. అది ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారనే నమ్మకం. ఆయన బాగా చేస్తారని మంచి ఆయననే నమ్మకం ఉంది. నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు, అవును నమ్మొచ్చు అండి. సినిమాలు చేస్తే ఏముందమ్మా, సినిమాలు చేస్తే ఏముంది? ఇప్పుడు చెయ్యాలనే కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాగా ఆయన చేస్తారని నమ్మకం ఉంది. ఇంతకు ముందు అనుకునేవాళ్ళు కదమ్మా, చేసుకునేవాడు, గెలిస్తే ప్రజల్లోకి వస్తే అసలు ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తే ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగానే ఉందమ్మా. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగుందనే చెప్తామమ్మా, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గురించి కూడా బాగుంది. ఇద్దరు బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని? అదేనమ్మా, ఏదైనా నాయకుడిలాగానే చూడాలనుకుంటున్నాం. ఏ నాయకుడైనా, సీఎం అయినా, ఎవరైనా కానీ ఆయన రాజకీయ నాయకుడిలాగానే చూడాలనుకుంటున్నాం.